సో హే గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 మ్యాచ్ నెంబర్ 53 లో యూపీ యోధాస్ వర్సెస్ తెలుగు టైటన్స్ టీమ్ మ్యాచ్ లో అయితే పవన్ కుమార్ షెరావత్ కి ఇంజురీ అయింది. ఇదంతా మనకు తెలిసిందే. అండ్ ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ టీమ్ ఓడిపోయిందనే చెప్పే కంటే పవన్ కుమార్ షెరావత్ లేకే యూపీ యోధాస్ టీమ్ ఈ మ్యాచ్ లో గెలిచిందనే చెప్పుకోవచ్చు. ఇంకా మ్యాచ్ పోతే పోయిందిలే, కానీ పవన్ కుమార్ షెరావత్ ఎప్పుడు తెలుగు టైటన్స్ టీమ్ లోకి తిరిగి వస్తాడు, తన ఇంజురీ అప్డేట్ ఏంటి, అఫీషియల్ గా వచ్చిన అప్డేట్స్ ఏంటి, మళ్ళీ తెలుగు టైటన్స్ టీమ్ మ్యాచెస్ లోకి ఎప్పుడు దిగుతాడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ మొత్తం ఈ వీడియోలో మనం అయితే డిస్కషన్ అయితే చేసుకోబోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టబుల్ గా ఉండబోతుంది. ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇంకా పవన్ కుమార్ షెరావత్ ఇంజురీపై అఫీషియల్ గా వచ్చిన అప్డేట్ ఏంటంటే పవన్ కుమార్ షెరావత్ కి ఏమంత పెద్ద ఇంజురీ అయితే అవ్వలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూపీ యోధాస్ తో మ్యాచ్ లో అయితే మ్యాచ్ ఆడే అవకాశం ఉన్నా కానీ తనైతే ఆడలేదు. అదొక చిన్న ఇంజురీ. ఆ ఇంజురీ పెట్టుకుని మళ్ళీ యూపీ యోధాస్ తో మ్యాచ్ లో కనుక పర్ఫార్మెన్స్ చేస్తే అది కొంచెం పెద్దగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యూపీ మ్యాచ్ లో అయితే పవన్ కుమార్ షెరావత్ ఆడలేదు. అండ్ మీకు గుర్తుకుందో లేదో, ప్రో కబడ్డీ సీజన్ 8 లో తమిళ తలైవాస్ టీమ్ కి పవన్ కుమార్ షెరావత్ ఆడినప్పుడు అదే కాలికి అయితే ఇంజురీ అయింది. ఆ ఇంజురీ కొంచెం బయటికి వచ్చినట్టుగా కనిపించింది, మళ్ళీ రిపీట్ అయినట్టుగా అనిపించింది. సో ఇంజురీ అయితే ఏమంత పెద్దదనే కాదనే చెప్పుకోవచ్చు. ఇదైతే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్. ఓకే అన్న, ఇంకా పవన్ కుమార్ షెరావత్ మ్యాచెస్ కి ఎప్పుడు దిగుతాడు అంటే అబ్సల్యూట్లీ నెక్స్ట్ మ్యాచ్ కి అయితే 100% అవైలబుల్ గా ఉన్నట్టుగా అయితే అప్డేట్స్ అయితే వచ్చాయి. తెలుగు టైటన్స్ టీం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అంటే, మటుకు తెలుగు టైటన్స్ టీం వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కి పవన్ కుమార్ షెరావత్ కి రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే గట్టిగా ఆలోచిస్తున్నారంట. నెక్స్ట్ మ్యాచ్ ఈ మంత్ 18 కి తెలుగు టైటన్స్ టీం కి అయితే హర్యానాతో మ్యాచ్ కి అయితే ఉంది. హర్యానాతో మ్యాచ్ లో అయితే పవన్ కుమార్ షెరావత్ కి కొంచెం రెస్ట్ ఇవ్వాలని చెప్పేసి తెలుగు టైటన్స్ టీం వాళ్ళు ఆలోచిస్తున్నారు. మెయిన్ రీజన్ వచ్చేసి పవన్ కుమార్ షెరావత్ కి మళ్ళీ గనక ఇంజురీ అయిందంటే తెలుగు టైటన్స్ టీం పీకల్లోతో కష్టాల్లోకి వెళ్తారు. ఎంత కావాలంటే అంత పవన్ కుమార్ షెరావత్ కి రెస్ట్ ఇచ్చి అద్భుతంగా కంబ్యాక్ చేయించి ప్రో కబడ్డీ సీజన్ లెవెల్ లో తెలుగు టైటన్స్ టీం వాళ్ళు మళ్ళీ పవన్ కుమార్ షెరావత్ ని హ్యాస్ ఎ స్టార్ గా మళ్ళీ టీమ్ లో చూడాలని చెప్పేసి గట్టిగా అనుకుంటున్నారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పవన్ కుమార్ షెరావత్ ఇండియన్ టీం కూడా, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మరికొన్ని రోజుల్లో ప్రో కబడ్డీ సీజన్ 11 ఆఫ్టర్ వరల్డ్ కప్ కూడా వస్తుందని చెప్పేసి చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అందులో కూడా పవన్ షెరావత్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియన్ టీమ్ లో పవన్ కుమార్ షెరావత్ మోర్ ఇంపార్టెంట్లీ ప్లేయర్ అనే చెప్పుకోవచ్చు. సో అందుకే తెలుగు టైటన్స్ టీం వాళ్ళు పవన్ పై ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టకుండా పవన్ కి ఎంత కావాలంటే అంత రెస్ట్ ఇచ్చి మ్యాచెస్ లోకి దింపాలని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ పవన్ కి తగ్గింది మాత్రం ఏమంత పెద్ద ఇంజురీ కాదు. తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ లో పవన్ షెరావత్ ఖచ్చితంగా ఆడే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ మ్యాచ్ అయినా ఆడొచ్చు, లేదంటే అటొచ్చే మ్యాచ్ అయినా సరే ఖచ్చితంగా పవన్ కుమార్ షెరావత్ అయితే తెలుగు టైటన్స్ టీమ్ లోకి అయితే వస్తాడు. పవన్ కుమార్ షెరావత్ మాత్రం 1 లేదా 2 మ్యాచెస్ అయితే చూసుకుని ఆడే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి మరి ప్రో కబడ్డీ సీజన్ 11 లో పవన్ కుమార్ షెరావత్ టీమ్ లోకి వచ్చి మరి ప్లే ఆఫ్ లోకి తెలుగు టైటన్స్ టీమ్ వస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.